సొంతింటి ఆడబిడ్డలను బయటకు గెంటేసిన జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారంతో మహిళల తాలిబొట్లు తెంచుతున్నారని తెలుగు మహిళా నేతలు విమర్శించారు. మద్య నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ నాసిరకం మద్యంతో ఎంతో మందిని బలి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ టీడీపీ ఆఫీసులో నిరసన తెలిపారు. జగన్ 4.5 పాలనలో ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయని చెప్పారు తెలుగు మహిళా నేత అనంతలక్ష్మి. మహిళలపై ఎన్నో ఘోరాలు కొనసాగుతున్న జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపించేందుకు మహిళా లోకం సిద్ధంగా ఉందన్నారు అనంతలక్ష్మి. ఈరోజు డ్వాక్రా మహిళల దగ్గర నుంచి చేయూత అని చెప్పి అన్నిట్లోని మహిళకే కోత పెట్టావు. ఈరోజు ఏ మహిళ పేరు చెప్పుకొని ఇళ్ళ పట్టాలని చెప్పి చిన్న సెంటు భూమి చూపించి అది వర్షపు నీరుకి పునాది వేసేసి వదిలేసావో అది కూడా మహిళకు అన్యాయం చేసినట్టే. ప్రతి ఒక్క చోట ఏ మహిళ అయితే ఉందని నీ పాదయాత్రలో ముద్దులు పెట్టావు మహిళ మీద, అదే మహిళ పైన నుదుటి మీద ఉన్న బొట్టును కూడా ఈ జగన్మోహన్ రెడ్డే తుడిచేస్తున్నాడు. కాబట్టి మహిళా ద్రోహి జగన్మోహన్ రెడ్డి అన్నాం. ఎందుకంటే తన ఇంట్లోనే ఒక మహిళలకు విలువ లేకుండా రోడ్డు మీదకి నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ఆంధ్రుల యొక్క మనోభావాలపైన దెబ్బతీసేసి రోడ్లపైన అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్న ఏ ఒక్క మహిళ గురించి కూడా బయటకు వచ్చి మాట్లాడి తాడేపల్లి పిల్లి ఈ జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహిగా వర్ణించాలి తప్పితే ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏ అక్క చెల్లెలకు కానీ ఏ ఒక్క ఆడబడుచుకు కానీ న్యాయం జరగలేదు కనుకే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈయన్ని ఇంటికి పంపించాలంటే మహిళే కంకణం కట్టుకోవాలి కనుక ఏ మహిళ అయితే నిన్ను నమ్మి ఒక్క ఛాన్స్ అనే అవకాశం ఇచ్చిందో అదే మహిళ నిన్ను వెనక్కి పంపడానికి కూడా పూనుకొని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నడుం బిగిస్తుందని